హలో సార్. చెప్పండి మ్యామ్. స్టార్ట్ చేద్దాం సార్. రికార్డింగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మీకు వాళ్ళ ఈవెంట్స్ ఆఫ్ ఇందిరాగాంధీ లిస్ట్ ఉందా? లేదు సార్ నా దగ్గర. మేడం దగ్గర ఆమె జాతకంలో జరిగిన ఈవెంట్స్ లిస్ట్ ఉంటే దాని ప్రకారం మనం ఒక నక్షత్రాన్ని తయారు చేసుకుని ఎట్లా విభజన చేయొచ్చో చూడొచ్చు. ఓకే. ఉంది మేడం. నాకు 25వ సంవత్సరం మ్యారేజ్ జరిగింది, ఆ ఈవెంట్ ఉంది. 67వ సంవత్సరం డెత్ ఈవెంట్ ఉంది. చాలా ఈవెంట్లు ఉన్నాయి కదా ఆమె దగ్గర. అవునవును. నవంబర్ 19, 1917. సార్ మీరు ఇంటర్నెట్ లో టకటక చూసి చెప్పేస్తారా? లేదు పర్వాలేదు, మన మ్యారేజ్ చూడండి. 25th మ్యారేజ్, మనం టైం చాలదు కదా, ఇంకొక అన్ని ఈవెంట్ చేయాలంటే టైం సరిపోదు. ఓకే. మ్యారేజ్ మ్యారేజ్ తీసుకోండి. 25వ సంవత్సరం. 25వ సంవత్సరానికి మీరు కలర్ దాంట్లో చూడండి. డేట్ ఉందా? 25 ఎప్పుడైందో? 25వ సంవత్సరం డేట్ ఉంది కదా మనకి. అదే 7 నెలల 20 రోజులు, 24 సంవత్సరాల 4 నెలల 7 రోజులు మేడం. 4 నెలలా? ఓకే. 4 నెలల 7 రోజులు. ఇప్పుడు చూడండి, ఇది లగ్నం. ఈ నక్షత్రాలకు చాలా ఇంపార్టెన్స్ ఉంది, అందుకోసం చూస్తున్నాము. చూడండి మీరు ఈ నక్షత్రం యొక్క విధానం చూడండి. 25వ నక్షత్ర పాదం ఏమిటి వస్తుంది మీరు చూడండి, మనం చెప్పింది అనుకుంటాం. ఈమె లగ్నం 28 డిగ్రీల దగ్గర పడింది మేషంలో. లగ్నం వచ్చి 28 డిగ్రీల 30 నిమిషాలు. క్యాన్సర్ లో పడింది. క్యాన్సర్ లో, అదే ఆశ్లేష. ఆశ్లేష లాస్ట్ పాదం. ఆశ్లేష అంటే అన్ని బుధ నక్షత్రాలన్నీ జన్మ నక్షత్ర తారలైన జన్మ తారలైన. ఆ చాట్ ఇవ్వండి, అది ఉందా? ఆ కలర్ చాట్ ఉందిగా, దాంట్లో ఇవ్వండి. కలర్ చాట్ పైన పైన పైంది. ఇక్కడ చూడండి, మీకు లాస్ట్ వన్ ఆశ్లేష, లాస్ట్ వన్ 1. ఇక్కడ 1 వేసుకున్నారనుకోండి. ఇప్పుడు పైన చూడండి 25 ఎప్పుడు వస్తుందో చూడండి. 1, 2, 3, 4, 25 పైన ఉంది చూడండి. 25 వచ్చేసి 7దా. నైదం తార ఏమొస్తుంది చూడండి ఆశ్లేషకి. ఆరుద్ర వచ్చిందా? 25వ నక్షత్రం ఆశ్లేష నుంచి 25వ నక్షత్రం 25 ఉంది, దాంట్లోనే ఉంది మేడం. ఇక్కడ వేసాను, ఇక్కడ రాశాను నేను, ఇక్కడ రాశాను. 25 ఆరుద్ర నక్షత్రం. ఎక్కడ రాశారు? ఇగో ఇక్కడ రాశాను కదా. నాకు కనపడలేదా? ఇంకా ఇవి చిన్న చేయమనండి, మన ఫోటోలు పెద్దగా కనపడుతున్నాయి. కాదు, మన ఫోటోలు సెట్టింగ్స్ లో పోయి మేడం ఫోటో, మీ ఫోటో, నా ఫోటో ఎక్కువ కనపడుతుంది, పెద్దదిగా ఉంది. దీనికి దాన్ని రెడ్యూస్ చేయమనండి. అది మధు మేడం చెయ్యాలి. మధు మేడం చేయాలి. ఓకే ఓకే. రికార్డింగ్. 25వ నక్షత్రం ఎట్లా కనిపెట్టారు మీరు? ఇక్కడ వేసాను సార్ లిస్ట్. ఇదిగో ఇక్కడ లిస్ట్ వేసాను. ఆశ్లేష 1వ నక్షత్రం కౌంట్ చేసి
బర్త్ స్టార్ ఆశ్లేష బర్త్ స్టార్ 1వ నక్షత్రం కౌంట్ చేసి అలాగే రేవతి 19వ నక్షత్రం వస్తుంది. ఆ తర్వాత మనం అశ్వినికి 20 వేసుకొని అలా కౌంట్ చేసుకుంటాం. దీనికంటే ఆ చార్ట్ బెటర్ మీరు. ఇది చిన్న జీవి వేస్తే బెటర్ మేడం. ఇది మనకు స్క్రీన్ చిన్నదైపోతుంది. ఓకే. అంటే ఎలా ఉంది స్క్రీను? స్క్రీన్ అసలు ఏం కనపడలేదు. మనది పెద్దది కనపడుతుంది. నా ఫోటో ఎక్కువ కనపడుతుంది. ఓకే. ఇప్పుడు పెద్దది. నేను పెద్ద చేయాలనా? ఇప్పుడు పెట్టండి. ఇప్పుడు చేయండి. ఇప్పుడు షేర్ చేయండి. ఇప్పుడు కరెక్ట్గా ఉంది. మీకు 25 అక్కడే ఆ కలర్ దాంట్లోనే చూపించవచ్చు కదా మనం. దీనికంటే అది బెటర్గా ఉన్నట్టుంది. అది కలర్ బాగుంది కానీ అక్షరాలు ముద్దగా ఉన్నాయి. అంటే పెద్దవి చేస్తే ముద్దగా కనిపిస్తున్నాయి. అది చూడండి. చాలు చాలా చిన్నదిగానే పెట్టండి. చిన్నదిగానే పెట్టండి. ఇంకొంచెం చిన్నదిగానే పెట్టండి. చిన్నది చేయండి, పర్వాలేదు. డౌన్ ప్లేలో చూడండి. పైన వచ్చేసి జన్మతార, సంపత్తార, విపత్తార, క్షేమతార, నైదంతారలో వస్తుంది 7వది. అంటే 25 నెంబర్ చూడండి 7లో ఉంటుంది. ఉందా లేదా? ఉంది. శని అధిపతి. మేడం గారికి ఇప్పుడు మీరు శనిని గుర్తుపెట్టుకోండి. 25 ఉంది కదా, 25 రౌండ్ చేసుకున్నాడా? మేడం దాంట్లో సాటర్న్ ఎక్కడున్నాడు? సాటర్న్ వచ్చేసి ఆశ్లేషలో ఉన్నాడు కదా. లగ్నంలోనే ఉన్నాడు. ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష శని ఆశ్లేషలోనే ఉన్నాడు. చూడండి, ఈ లగ్నంలోనే కూర్చున్నాడు, ఆశ్లేషాలో కూర్చున్నాడు. ఇది మ్యారేజ్ ఇచ్చారు. అంటే నైదంతార. నైదంతార అంటే ఈయన 7th లార్డ్ అయ్యాడు చూడండి. లగ్నానికి 7వ ప్రభు అయ్యాడు. కరెక్టా? 7th లార్డ్ కదా. 7th and 8th లార్డ్. 25వ నైదనతార ప్రభువు 7th లార్డ్ అయ్యాడు. 25వ సంవత్సరం బీసీపీ ఎక్కడ వస్తుంది? అసెండెంట్ లో దాటుతుంది. సార్ 25 ఆరుద్ర నక్షత్రమా? ఎస్ మేడం. కదా, ఆరుద్ర రాహు నక్షత్రం కదా. అది రాహు నక్షత్రమే. బీసీపీ చక్రం నేను చెప్పేది. ఆరుద్ర రాహు ఎక్కడున్నాడు? రాహు వచ్చి 6వ ఇంట్లో ఉన్నాడు. ఓకే. ఆరుద్ర నక్షత్రం మిథున రాశి కదా. అవును. 25వది నైదనతార ఆరుద్ర నక్షత్రం. అవునా కదా? టేబుల్లో చూపించండి. టేబుల్లో ఉంటుంది. గ్రీన్ టేబుల్ పోండి, అక్కడ కనపడుతుంది. గ్రీన్ టేబుల్లో కనపడుతుంది. ఇది కాదు, పై టేబుల్. ఈ పై టేబుల్ కింద అడుగున ఉంటుంది ఆశ్లేష. అడుగున లాస్ట్ పునర్వస తర్వాత కొంచెం రెడీ చేయండి. లేకపోతే ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఉంది కదా. ఆ రేవతికి 7లో చూడండి శని ఉందా? ఆరుద్ర, స్వాతి, శతభిషం ఉందా? అవును. 4, 5, 6, 7. ఇది 7 అనేది 25వ సంవత్సరం చూపిస్తుందా కదా. ఇది రాసుకోవచ్చు. ఆశ్లేష 4వ పాదం. ఇక్కడ మీరు 7 చూడండి. ఆడ 7వ ఇల్లు అది మనం ఇచ్చాం చూడండి నెంబర్స్. అది కావాలంటే ఇక్కడ పేస్ట్ చేయండి. ఆ 7th 17 ఇచ్చున్నాం కదా ఆడ. అది ఎంత? 7 + 9 అట్టు ఇచ్చుంటాం చూడండి. 7 + 9 + 16 రాస్తున్నాను. శని తాలూకా సంవత్సరాలు 7 ఆడ ఉంది చూడండి. 7 పైకి పండి. ఇంకో పైకి పండి మేడం. కొంచెం పైకి పండి. ఎడం చూడండి. 7th ఉంది చూడండి. 7th ఏముంది? శని ఎక్కడ ఉంది? ఇది తీసి అక్కడ పేస్ట్ చేయండి, మీకు అర్థమవుతుంది.
7, 16, 25, 34, 43, 52, 61, 70, 79, 88, 97, 106. ఆశ్లేష నక్షత్రానికి శని మార్గం, జన్మతార రవి. ఇది ఇక్కడ సాటర్న్ ఇస్ ద ఇది ఆరుద్ర నక్షత్రం. ఆమెకి ఆరుద్ర నక్షత్రానికి సంబంధించింది అది. ఆరుద్ర కాదు, అన్ని నక్షత్రాలు ఉన్నాయి దాంట్లో. ఆరుద్ర ఉంది, ఏమేమి నక్షత్రాలు ఉన్నాయి, స్వాతి ఉంది, శతభిషం ఉంది, అవన్నీ రాయాలి. ఆరుద్ర వచ్చి 25 అవుతుంది, పైన రాయండి 25, 52, 79, 106 ఆరుద్ర. ఆరుద్రకి 25, 52, 79, 106 ఆరుద్ర కింద. ఆరుద్ర తర్వాత స్వాతి. స్వాతి వచ్చి 7, 34, 61, 88. శతభిషం వచ్చి శతభిషం వచ్చి 16, 43, 70, 97 ఈ సంవత్సరాలు రిప్రజెంట్ చేస్తున్నాయి. ఇది మనం చెప్పదలుచుకుంది. నైదంతార్లో ఇవన్నీ వస్తాయి. దీనికి శని అధిపతి ఈ సంవత్సరాన్ని శని పరిపాలకుడుగా ఉంటాడు, లీడ్ చేస్తాడు. నైదంతార సంవత్సరాలు అవి. సాటర్న్ ఇస్ ద లీడర్. ఈ సాటర్న్కి ఆరుద్ర, స్వాతి, శతభిషం. ఓకే, ఇక్కడ ఈ సంవత్సరాల్లో ఏదైనా చెడు జరుగుతుంది? చెడు జరుగుతుంది, మంచిది. 25వ సంవత్సరం మ్యారేజ్ జరిగింది నాకు. ఓకే, సాటర్న్ 7th లార్డ్ అయ్యాడు. తర్వాత ఆరుద్ర రాహు నక్షత్రం అయింది. రాహు డిగ్రీలు 10 డిగ్రీల 35 నిమిషాలు. 10 డిగ్రీల 34 నిమిషాలు. ఈ 10 డిగ్రీల 35 నిమిషాలను రోజులుగా మారిస్తే 4 నెలల 7 రోజులు. 10 × 12 120 days ప్లస్ 7 days. ఓకే, అంటే 5 నిమిషాలని ఒక డే అనుకుంటా. 5,35 7 days. 127 days. ఈ 4 నెలల 7 రోజులు. 24 సంవత్సరాల 4 నెలల 7 రోజుల్లో ఆ మ్యారేజ్ డేట్. ఆ బర్త్డేకి అది యాడ్ చేశారంటే అది కరెక్ట్గా వస్తుంది. 7 months 20 days. ఇది ఇక్కడ ఓకే. శని పాలిస్తాడు కాబట్టి, శని 7వ ఇంటి అధిపతి కాబట్టి మ్యారేజ్ ఇచ్చాడు. సో మ్యారేజ్ ఆమెకి 24 సంవత్సరాల 4 నెలల 20 రోజులు. 4 నెలల 7 రోజులు మేడం. 7 రోజులు, 7 days. మ్యాథమెటిక్స్ కాబట్టి కొంచెం నిదానంగా అబ్జర్వ్ చేయాల్సిన అంశం. సైన్స్ అనేది ఎట్లా ఉంది, మన ఋషులు స్పేస్ ని టైం గా ఏ విధంగా డివిజన్ చేసుకున్నారు, ఏ విధంగా దాని యాక్యురసీ సాధించారు అనే దానికి ఇది సైన్సా కాదా. మాస్టర్ ఆఫ్ ఆస్ట్రాలజీ అని రాసి ఆర్ట్స్ లో పెట్టారు. దీన్ని సైంటిఫిక్ గా ఇంజనీరింగ్ లో ఎట్లా ప్రొఫెషనల్ డిగ్రీ పెట్టారో ఆ విధంగా ప్రొఫెషన్ చేయాలి. దానికోసం ఇటువంటి ఏమేమి సీక్రెట్స్ ఉన్నాయనేది మనం రీసెర్చ్ చేస్తున్నాం. ఈ రీసెర్చ్ లో మనకు కనపడి మనం 10 మంది ముందుకి తెలియజేస్తున్నాం. దాన్ని ఇంకా మిగిలిన వాళ్ళు పైకి తీసుకుని వెళ్ళాలి. ప్రతి దానికి లింక్ ఉంది అనేది, మ్యాథమెటికల్ లింక్ ఉంది.
ఉమ్, అంటే స్పేస్ ని రకరకాల ప్లేన్స్ గా వాళ్ళు, ఇది ఉమ్, నక్షత్రాల లింక్ 27 నక్షత్రాలకి 27 ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క సంవత్సరం. దీన్ని ఉమ్, వర్గ చార్ట్ గా D27 గా మా కన్వర్ట్ చేశారు. ఉమ్, అదే విధంగా ఒక్కొక్క నక్షత్ర పాదానికి ఒక్కొక్క ఇయర్, అది నవాంశగా కన్వర్ట్ చేశారు. ఉమ్, అదే విధంగా 2.5 డిగ్రీకి 1 ఇయర్, ఆ విధంగా కూడా స్పేస్ ని డివిజన్ చేసి గురువుకి కన్వర్ట్ చేశారు, ఉమ్, గురు చక్రానికి. ఉమ్, ఈ విధంగా ఒక్కొక్క ప్లేన్ ని ఒక్కొక్క విధంగా కన్వర్ట్ చేసుకుంటూ పోయారు. ఉమ్, ఆ చేయటంలో మనకి ఈ గ్రహాల యొక్క స్థితిగతుల్ని చూస్తూ ఈ ప్రిడిక్షన్స్ కి దీనికి ఎంత లింక్ వచ్చిందో చూడండి. ప్రిడిక్షన్ కాదు, ఈ జరగబోయే విషయాల్ని అంత ఖచ్చితంగా నిర్ణయించగలిగారు. ఉమ్, ఇప్పుడు మనం చూసామంటే 25వ సంవత్సరం ఆమె మ్యారేజ్ జరిగింది. ఉమ్, నైదం తార వచ్చి ఆరుద్ర నక్షత్రం అయింది. ఉమ్, 11వ ఇంటికి సంబంధం. శాటర్న్ అధిపతి అయ్యాడు. శాటర్న్ వచ్చి 7వ ఇంటికి సంబంధం. ఉమ్, మీకు 25వ సంవత్సరం భృగు చక్రం బీసీపీ వేసామంటే లగ్నాన్ని తాకుతుంది. అవును. లగ్న ఆధిపతి 7వ ఇంట్లో కూర్చున్నాడు. ఉమ్, ఈ 7వ ఇంట్లో లగ్నాధిపతి కూర్చొని శాటర్న్ మరియు అదే శని మరియు చంద్రుడు రాశి పరివర్తన చెందినారు. ఉమ్, ఇది చూడండి ఎంత పర్ఫెక్షన్ తీసుకొచ్చింది. ఉమ్, తర్వాత ఈ రాహుకి 159లో మార్స్ కనెక్షన్ వచ్చింది. అవును. ఈ మార్స్ కనెక్షన్ కంపల్సరీ రావాలి. అదే జెంట్స్కి వచ్చేటప్పుడు శుక్రుడు కనెక్షన్ రావాలి. ఉమ్, ఆ విధంగా మార్స్ కనెక్షన్ వచ్చింది చూడండి. ఉమ్, ఇప్పుడు మనకి 25వ సంవత్సరము 159 ట్రయాంగిల్ వేసారనుకోండి, ఉమ్, ఎక్కడ తాగుతుంది? 2వ ఇంటిని తాగుతుందా? సన్నం తాగుతుంది. మళ్ళా జూపిటర్ ఇంటిని తాగుతుంది. ట్రయాంగిల్. దీన్నే మనం వయసు పరుగు చక్రం అన్నాం. ఉమ్, వయసు తోటి వచ్చే చక్రం లగ్నం నుంచి. ఉమ్, లగ్నం నుంచి 159లో మనం చూసామంటే ఈ జూపిటర్ చూసారనుకోండి, 9th హౌస్ జూపిటర్ 11th లో కూర్చున్నాడు. అవును. ఈ విధంగా మనకు వచ్చింది. ఈ ఈ రాహుని చూసారు, రాహు వచ్చి ఆ డిగ్రీల్లో ఆయనకి ఖచ్చితత్వాన్ని ఇచ్చాడు మనకి. అదేవిధంగా ఈ జూపిటర్కి వీనస్కి ఎక్స్చేంజ్, మళ్ళా రాశి పరివర్తన ఈ విధంగా జరిగింది. ఇప్పుడు వీళ్ళకి సంసారం సుఖంగా ఉంటుందా అనేది చూడాలంటే 4వ ఇల్లు చూస్తాం. 4వ ఇల్లు వచ్చేసి మనకి శుక్రుడు. ఈ శుక్రుడిపై రాహుతో కూర్చున్నాడు. రాహుతో కూర్చున్నాడు. రాహుతో సంబంధమైంది కాబట్టి వేరే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అని తెలుస్తుంది. తర్వాత ఈ సుఖం అనేది పెద్ద ఎత్తున ఉండి ఫెయిల్ అవుతుంది. 6లో పడ్డాడు. ఈ విధంగా దీన్ని మనం చూడొచ్చు. మేడం, ఈ జూపిటర్ ఈ రాశి నాడు కూడా 11th మీరు చెప్పండి మేడం, మీరు చెప్పండి. మీరు చెప్పండి మేడం. మధు మేడం. మధు మేడం, మధు మేడం, మధు మేడం లేరా? ఉన్నారు, ఉన్నారు, మ్యూట్ లో ఉన్నారు. మేడం మీరు చేయండి మేడం. మేడం, మీకు ఇందిరాగాంధీ వాళ్ళ ఈ ఈవెంట్స్ గురించి ఇది పెట్టాను కదా వాట్సాప్, అవి నాకు మళ్ళా పంపించరా? ఉందా మీ దగ్గర?
నెక్స్ట్ ఏం చూస్తాం మేడం? డెత్ డెత్ ఏ మధు మేడం సైలెంట్ అయిపోయారు? సరే 67 చూస్తామా? ఆమె 67 సంవత్సరం 67. 67 అంటే ఏ ఏ తార వస్తుందో చూడండి మేడం. 67 నక్షత్ర తార జన్మ తార నుంచి 67వ తార. చూస్తాను. 67వ తార నక్షత్రం ఇక్కడ చూడండి. 60 వచ్చి 6 7 67 ఉంది. 73 64 66 66 తర్వాత ఇది కదా 67 68. తప్పుగా రాసినట్టున్నాం కదా, 5లో వస్తుంది కదా. గురువు 60 గురువు 5లో వస్తుంది. గురువు 5లో వస్తుందా? 5వ తార కదా, కేతు కదా 67. కేతువా? ఓకే. 41 ప్లస్ 27 68 అవుతుంది. 67 ఎక్కడ వస్తుంది? 4లో వస్తుంది మేడం. గురువు గురువు అదే కరెక్ట్ కదా. ఈ 4ని పెట్టి అటాచ్ చేయండి, సరిపోయిందా చూడండి. అన్నిటికీ 4 ప్లస్ 9, అన్నిటికీ 9 యాడ్ చేయటమే. క్షేమతార అవుతుంది కదా 4. క్షేమతార అవుతుంది కదా మేడం 4వ తార. అవును సార్. క్షేమతారకి మనం ఎవరు చెప్పుకున్నాం? గురువా? క్షేమతార గురువు కదా, రూలర్. సో ఈ 67వ తార ఏమిటి? 4. అక్కడ పైకి పోయి చూడండి మేడం. ఆశ్లేషణ నుంచి 4వ ఇల్లు పైన పైకి వెళ్ళండి. పైకి ఇక్కడ నుంచి 1 2 3 4 కృత్తిక ఉత్తరాషాఢ. 4 కృతిక ఉత్తరాషాఢ. కృత్తికకి ఏమొస్తాయి? ఉత్తరకి ఏమొస్తుంది? ఉత్తరాషాఢకి ఏమొస్తుంది? కృత్తిక వచ్చి 4వ నక్షత్రం అయింది కరెక్టా. 4 31 58. ఉత్తరం వచ్చి 13 40 అంటే ఉత్తర నక్షత్రంలో వచ్చింది అనమాట. ఉత్తరాషాఢ. ఉత్తర పల్గుని వచ్చి 13 40 67. ఇది ఉత్తరాషాఢ మేడం, పైన పల్గుని. కృత్తిక, ఉత్తర పల్గుని, ఉత్తరాషాఢ ఇవి సూర్యుడి యొక్క నక్షత్రాలు. సో కృత్తికకు వచ్చి 4 31 58 85. 31 58 85. ఉత్తర పల్గుని వచ్చి 13 40 67 94. 85 94. అంటే ఈ సూర్యుడు 2వ ఇంటికి ప్రభువు, మారకాధిపతి. 2 7 మారకాధిపతులు చర లగ్నానికి. సన్ బికమ్స్ మారకాధిపతి. ఉత్తర పల్గుని 67వ. కర్కాటక లగ్నానికి సన్ మారకాధిపతి. చర లగ్నం కాబట్టి సన్ మారకాధిపతి అయ్యాడు. సన్నే కాదు, శని కూడా మారకాధిపతి. 7th లార్డ్ కాబట్టి శని పెళ్లి ఇచ్చాడు, మ్యారేజ్ ఇచ్చాడు. రాహు స్టార్స్. ఈ కర్కాటకం సన్, ఇవన్నీ సన్ స్టార్స్. ఓకే, దీంట్లో ఉత్తర పల్గుని నక్షత్రమే వచ్చింది చూడండి 67.
13, 40, 67, 74. 67వ సంవత్సరంలో ఆవిడ చనిపోయింది. ఇటువంటివి మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన అంశాలు. ఇప్పుడు చూడండి 67 మనకి ఎక్కడ వస్తుందంటారు? 7th హౌస్ వస్తుంది, బీసీపీ చక్రం. 7th హౌసే కదా. 61, 62, 63, 64, 65, 66, 67. రాయండి 67వ సంవత్సరం బీసీపీ అని రాయండి. 67 బీసీపీ, 25 years బీసీపీ అని రాయండి. ఇప్పుడు దీని ట్రయాంగిల్ అయితే చూడండి. ట్రయాంగిల్ బాధకాధిపతి, బాధకం తెలిసింది 4th హౌస్, 3rd హౌస్. సో బుధుడు, ఈ బుధుడు 3 and 12 ఈ డిస్పాజిటర్ వచ్చి మారకాధిపతితో కలిసాడు. 3rd Lord and 12th Lord ఈ జాయింట్ విత్ మారకాధిపతి. సన్ 2nd లార్డ్ బాధకంలో ఉన్నాడు. ఇప్పుడు మనకి బీసీపీలో ఇంకోటి ఉంది కదా, 60 సంవత్సరం పైన గురు చక్రం వస్తుంది. గురు చక్రం వస్తుంది. గురు చక్రం నుంచి 67 ఎక్కడ టచ్ అవుతుందో చూడండి. గురు చక్రం, గురువు నుంచి 61, 62 వేసారంటే జూపిటర్ ఇక్కడ ఉంది. జూపిటర్ నుంచి గురువు నుంచి 67 వేసారు నుంచి మార్కాధిపతిని టచ్ అవుతుంది చూడండి. ఇక్కడ మార్కాధిపతిని టచ్ అవుతుంది. గురువు నుంచి గురువు యొక్క చక్రం అదేమంటామంటే మన యుగపాలక చక్రం. యుగపాలక చక్రం, యుగపాలక 67th ఇయర్ సన్ టచ్ అవుతుంది, మార్కాధిపతిని టచ్ అవుతుంది. ఇక్కడ చూడండి మరి లగ్న డిగ్రీ చూడండి 28 డిగ్రీల 30 నిమిషాలు. ఓకే, లగ్న డిగ్రీ సార్ 28 డిగ్రీల 30 నిమిషంలో. మీరు కన్వర్ట్ చేయండి దీన్ని రోజులకి. 28 into 12 336 ప్లస్ ఒక 6 సగం ఉంది కదా, 342. ఈ 342 రోజులు మనకేం కనపడుతుంది? 11 నెలల 11 నెలలకి 11 into 30 330 పోగా 12 రోజులు. 11 నెలల 12 రోజులు. సో ఆమెకి 66 సంవత్సరాల 11 నెలల 12 రోజులు ఆమె లాంగివిటీ. ఇది ఉత్తర పల్గుని సన్ను మార్కాధిపతి. సో ఆ లేయర్లో ఇచ్చింది. జన్మ నక్షత్రం యొక్క లేయర్లో ఉత్తర పల్గుని లేయర్లో ఇచ్చారు. అవును, ఎందుకంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సన్ను జూపిటర్ అంటే జీవం నుంచి మనం కౌంట్ చేస్తే 67వ సంవత్సరం ఇక్కడ మామూలుగా మనకి భృగు చక్రానికి ఒక 12 years ఒక్కొక్క యుగపాలకుడు ఉన్నాడు కదా, యుగపాలక చక్రం. అవును. మీరు బీసీపీ మామూలు చక్రం వేసామంటే 67వ సంవత్సరం మారక స్థానాన్ని టచ్ చేస్తుంది, 7వ స్థానాన్ని. అక్కడ మారకం జరిగింది. సో డిగ్రీలు వచ్చేసి లగ్న డిగ్రీలకు వచ్చింది. ఈ విధంగా మనకి ఇప్పుడు మామూలుగా చూసారనుకోండి, డిస్పాజిటర్ ఈజ్ ద కారక ఫర్ 3812. డిస్పాజిటర్ ఎవరు? సాటర్న్. ఈ సాటర్నే కదా అప్పుడు మన యొక్క ఈ మ్యారేజ్ ఇచ్చింది ఆయనే. డెత్ కూడా ఆయన కారకుడయ్యాడు.
అర్థమైంది ఇది మనకు. అర్థమైంది సార్. దీంట్లో మనం చూడాల్సిన విషయాన్ని ఆ చక్రానికి రండి. ఆ 4వ చక్రం క్షేమతారణ. 4 క్షేమం అన్నాం కదా, కింద 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 మనం వేసాం కదా లాస్ట్ లో. 4వది క్షేమతార. గురువు క్షేమతారలో 67లో వచ్చింది. అంటే ఈ క్షేమతారలో అంతర్లీనంగా మనం ఏం చెప్పుకున్నాం, వైనాశికం ఉందని చెప్పు. ఈ వైనాశికం క్షేమతారలో ఒక అంతర్లీనంగా ఒక చీటింగ్ జరుగుతుంది. జూపిటర్ అవును, అది ఆవిడ అసాసినేషన్ కదా. ఆ ఎఫెక్టివ్ జూపిటర్కి ఏమైందంటే జూపిటర్ అండ్ మూన్ 6, 8 సంకట యోగం అంటామా, సకట యోగమా ఏమంటాం? షష్టాష్టకాలు. షష్టాష్టకాన్ని 6, 8 సకట యోగం అంటారు కదా యోగాల్లో. అవును, ఈ సకట యోగం అంటే ఆయనకి ఎప్పుడు కష్టాలే, నెమ్మదిగా లేదు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఐరన్ లేడీగా పేరుగాంచింది. కానీ ఏది క్షేమం అనుకుందో అదే దెబ్బ కొట్టింది, నాశనం చేసింది. ఎవరు ఆమె యొక్క రక్షక పట్టలే, బచ్చక పట్టలేదు. ఆమె క్షేమం చూడాల్సిన వాళ్ళే ఆమెను భక్షించేశారు. ఇది వైనాశికం అంటే. మనం 4-8-12 లో కూడా 4th హౌస్ అన్నది ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనుకుంటాం కదా, ఎండ్ ఆఫ్ లైఫ్. పంపించారు మేడం, ఉందా? సరే వదిలేండి నేను చూసుకుంటా. సరే మేడం, ఇవి చాలా ఉండాలి, అవి అన్నీ చూసి ఒకసారి చేద్దాం. నెక్స్ట్ క్లాస్ లో ప్రిపేర్ చేద్దాం. మొత్తం అన్ని కలుపుకొని నక్షత్ర తారతో ఏ విధంగా రిలేషన్షిప్ వచ్చింది అనేది చూసామంటే అందరికి దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. నా దగ్గర ఈవెంట్స్ అని లైన్ గా ఒకసారి రాసి ఇంకోసారి చేద్దాం. లైఫ్ ఈవెంట్స్ అన్ని చేద్దాం. ఓకే సార్. ఈ రోడ్ చాట్ చేస్తామా మేడం? రికార్డింగ్ క్లోజ్ చేసి ఈ రోడ్ చాట్ ని పెడదామా వద్దు, అవసరం లేదా? నెక్స్ట్ క్లాస్ లో చూసుకుందాం సార్. మధు మేడం, లంచ్ చేసి మేడం మీ ఫీడ్బ్యాక్ ఏమైనా ఇవ్వగలరా చూడండి.